ముందున్న ఏ ప్రభుత్వం కానీ మాకు మా కమ్యూనిటీ తరపున మాకు ఎలాంటి ఉద్యోగ అవకాశాలు కానీ ఎలాంటి రెస్పెక్ట్ కానీ ఏది ఇచ్చింది లేదు. కానీ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో మన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి సార్ గారు మా కమ్యూనిటీ తరపున ఇంత మంచి ఉపాధి అవకాశాలు కల్పించినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా గర్వంగా ఉంది, చాలా ప్రౌడ్గా ఉంది సార్. సో మా కమ్యూనిటీలో మేమే కాకుండా మాకన్నా ఇంకా మంచి మంచి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు చాలా మెంబర్స్ ఉన్నారు. సో ప్రస్తుతానికి మాకు ఈ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మాకు సెలెక్ట్ చేసుకొని మంచి ఈవెంట్స్ కండక్ట్ చేసి మంచి మంచి జాబ్స్ లకి మాకు ఇక్కడ పలానా పిఎస్లకి పంపించారు, ట్రాఫిక్ పిఎస్లకి. సో మా కమ్యూనిటీ వాళ్ళు ఇంకా మంచి మంచి చదువుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఈ రంగంలోనే కాకుండా ఇంకా వివిధ రంగాలలో వివిధ సంస్థలలో మంచి మంచి జాబ్స్ రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మీరు ఎంత చదువుకున్నారమ్మా? సార్ నేను 10+3 చదువుకున్నాను సార్. డిప్లొమా పాలిటెక్నిక్ చేశాను మహబూబ్ నగర్. ప్రాపర్ మహబూబ్ నగర్. అంటే ఇప్పుడు కొంతమంది బాగా చదువుకున్న వాళ్ళు ఈ జాబ్ నాకు వద్దు అని చెప్పి రిజెక్ట్ కావడం జరిగింది. ఇంకొంతమంది అసలు దీనికి అసలు సపోర్ట్ కూడా చేయలేదు, నాకు అవసరం లేదు అన్నట్లు కూడా మాట్లాడడం జరిగింది. దాని గురించి వాళ్ళ గురించి ఏం చెప్తారమ్మా? సార్ మాకు అవసరం లేదు, మాకు ఇంత ఇది చేస్తున్నామని ఎవరు అనలేదు. సో వాళ్ళు ఏంటంటే మాకు ఈ జాబ్ కన్నా మంచి జాబ్ ఉంది అంటే సాఫ్ట్వేర్ లో చేసే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు మాకు ఈ జాబ్ కన్నా మంచిగా ఉంది అని చెప్పేసి వాళ్ళు అక్కడ డ్రాప్ అయిపోయారు. సో కొంతమంది ఏంటంటే క్వాలిఫై అవ్వలేదు, ఎందుకంటే పలానా ఈవెంట్స్ లో కొన్ని లిమిట్స్ పెట్టినారు, హైట్ లేని వాళ్ళని అలా వాళ్ళని రిజెక్ట్ చేశారు అంతే. ఇప్పుడు రిజెక్ట్ చేసిన వాళ్ళకి మరి మీరు ఎలా చెప్తారమ్మా? అంటే వాళ్ళకి కూడా ఏదైనా సపోర్ట్ దొరకాలని మీరు ఆశిస్తున్నారా? సరే ఇక్కడితో ఆగిపోలేదు, ఇంకా ముందు వాళ్ళకి ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తాయని నేను కోరుకుంటున్నా. సో ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను సార్ సీఎం. మరి ఇప్పుడు ఫైనల్ గా ఇంత ముందు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళకి అసలు మీ ట్రాన్స్జెండర్స్ మీ కమిటీ మొత్తానికి కూడా మీరు చెప్పాలనుకుంటే ఏం చెప్తారమ్మా? సార్ ఒకటి అయిపోయింది అంటే అక్కడనే ఆగిపోలేం కదా, లైఫ్ మూవ్ ఆన్ ఉంటది కాబట్టి. సో ఇక్కడతోనే కాదు ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తాయి అని అనుకుంటున్నాను. సో అన్నిటికీ ప్రిపేర్డ్ గా ఉండాలి. సో ఇది ఏదో మా సెలెక్ట్ అయినామో మాకు వచ్చినాయి, బట్ దేంట్లోనూ ఆగిపోవద్దు, అక్కడే ఆగిపోవద్దు. ఇంకా మంచి మంచి జాబ్స్ వస్తాయని చెప్పేసి మంచి కాన్ఫిడెంట్ లెవెల్తో ఉండాలి. ఇంకా మంచి మంచి అవకాశాలు వస్తాయి మన ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ కూడా అని నేను చెప్తున్నాను సార్. మీకు ట్రైనింగ్ ఎన్ని నెలలు జరిగిందమ్మా? ఇంత ముందు మీరు రన్నింగ్ కానీ లాంగ్ జంప్ కానీ ఎలాంటి అన్ని ప్రాక్టీస్ చేశారా, లేకుంటే ఇప్పుడు మీరు డైరెక్ట్గా వచ్చేసారు? మేము ఎలాంటి ప్రాక్టీస్ కానీ ఏం చేయలేదు సార్. మాకు ఈవెంట్స్ కండక్ట్ చేశారు, 800 మీటర్స్ రన్నింగ్, లాంగ్ జంప్, షార్ట్ పుట్ 3 పెట్టారు. అందులో క్వాలిఫై అయిన వాళ్ళని సెలెక్ట్ చేశారు. సో పలానా పిఎస్లకి మమ్మల్ని పంపించారు. సో మేము ప్రస్తుతం విధులలో ఉన్నాం సార్, నిర్వహిస్తున్నాం విధులు. ఇప్పుడు మీరు విధుల్లోకి వచ్చిన తర్వాత మీకు ఏమన్నా అవమానాలు జరగడం కానీ ఇట్లాంటి మీరు ఎంత ముందు అలా చేశారు ఇప్పుడు ఏంటి మీరు అన్నట్లు ఎవరైనా మాట్లాడటం కానీ అట్లాంటివి ఏమైనా జరిగినాయమ్మా? అలాంటివి ఏమీ జరగలేదు సార్. మమ్మల్ని మంచిగానే ట్రీట్ చేస్తున్నారు. మమ్మల్ని అప్పగించిన ట్రాఫిక్ పిఎస్లలో కూడా సార్ వాళ్ళు మేడం వాళ్ళు మంచిగానే ట్రీట్ చేస్తున్నారు, రెస్పెక్ట్ఫుల్ గానే ఉంది, చాలా ప్రౌడ్ గా ఉంది సార్.